ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు, మన విమోచకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈరోజు ఉపవాస వాక్య ధ్యానంలో దేవుని పేరిట ప్రతి ఒక్కరికి ప్రైజ్ ద లార్డ్ వందనాలు. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ముందు మీకున్న ప్రార్థన అవసరతలని వాట్సాప్ కానీ లేకపోతే ఇక్కడనే కామెంట్ చేసినట్లయితే మీ ప్రార్థన అవసరాల గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది. ఇకపోతే ఈరోజు వాక్యంలోనికి వెళ్ళే ముందు దేవుని గురించి వెనుకటి రోజుల్లో బ్రదర్తో మాట్లాడుతా ఇద్దరు అనుకునేది ఏమనుకునేదంటే, అసలు ఇంత గొప్ప కార్యం దేవుడు చేసినటువంటి ఇంత గొప్ప మేలు దేవుని పేరు మీద ఉన్నటువంటి నిలువంగి వేసుకున్నటువంటి పాస్టర్లు ఉంటారు కదా, మీరు ఎక్కడ చూస్తారంటే ఈ బిషప్లని పోపులని ఉంటారు కదా, మా అంతదాకా ఎందుకు పోప్ అని ఉన్నాడు కదా, ఆయన వేసుకుంటాడు నిలువు టంగి. అట్లాంటి నిలువు టంగి వేసుకున్నటువంటి పెద్ద పెద్ద పాస్టర్లు ముందుంటేనే కానీ ఈ గొప్ప కార్యము చేయగలుగుతారు అని అనుకునేది. మేము మాట్లాడుకుంటా అట్లా అనుకునేది. ఎందుకు అట్లాగ మాట్లాడాల్సి వచ్చిందంటే, అప్పుడు దేవుడు అద్భుతాలు జరిగించి ఉన్నాడు. అదే సమయంలో అద్భుతం జరిగినప్పుడు నేను అనుకునేది, ఇలాగ అనుకునేది, నేనే పోయి ప్రార్థన చేసేది. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు కార్యం చేస్తే అది నాకు గొప్ప విషయం. ఎందుకు గొప్ప విషయం అంటే, అప్పటికి ఇంతగా దేవునిలో సేవ అని, దేవుని బాధ్యత అని, దేవుని పని అని నేను మామూలుగా బ్రదర్స్ లాగా ప్రార్థన చేసుకుంటూ ఉండేది. అలాంటి సందర్భంలో వాళ్ళకున్నటువంటి సమస్యను బట్టి ప్రార్థన చేస్తే అంత గొప్ప కార్యం జరిగింది. అప్పుడు అనుకునేది, సాధారణమైనటువంటి అంటే మామూలు బ్రదర్స్ విశ్వాసుల స్థితిలో ఉండి, ఒక విశ్వాసిగా ఉండి ప్రార్థన చేస్తే ఇంత గొప్ప కార్యం జరిగిందంటే అది నిలువంగి వేసుకున్నటువంటి గొప్ప గొప్ప పాస్టర్లను పేరు తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ముందుండి చేస్తేనే కానీ ఇంత గొప్ప కార్యం జరగదు అని అనుకునేది. అంత గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు మన జీవితంలో అంత గొప్ప కార్యాలు జరుగుతాయి. అయితే సాంప్రదాయంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక దేశాన్ని పట్టుకోవాలి, మనం యుద్ధం చేసి దేశాన్ని స్వాధీనం చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలి సాంప్రదాయంగా అంటే, అందరూ ఆలోచన చేసేది ఏంటంటే, ముందు మిలిటరీని బాగా స్టాండర్డ్గా పెట్టుకోవాలి. మిలిటరీని అన్ని విధాలుగా బలమైనటువంటి స్థితిలోనికి తీసుకెళ్ళాలి. అది ఒక దేశాన్ని స్వాధీనం చేసుకోవాలంటే. అయితే లేఖనాలలో దేవుని మనుషుల జీవితాలలో దేవుడు ఎవరినైతే ఎంచుకొని ఆయన పని జరిగిస్తా ఉన్నాడు, అక్కడ ఈ సాంప్రదాయంగా వచ్చేటువంటి బలము ఏదైతే ఉన్నదో ఆ బలము లేదు. ఆ బలము లేదు. దావీదు అంటా ఉన్నాడు, ఏమని అంటా ఉన్నాడంటే, అయ్యగారు నేను ఆ గొర్రెలను కాసేటప్పుడు, మనకందరికి తెలుసు, ఇప్పుడు ఆ గొర్రెలు కాసే మనిషి దగ్గర అంత పాము పిల్లల్ని విడిచిపెట్టినాం అనుకోండి, ఏం చేస్తాడంటే ఆ గొర్రెలు ఏటో ఈ మనిషి ఏటో ఆ టేప్ పెట్టి కొలిస్తే కిలోమీటర్ దూరం వస్తుంది, అంత దూరం పరిగెత్తుతాడు చిన్న పాము పిల్లని విడిచిపెడితే. అలాంటిది ఈ దావీదు అంటా ఉన్నాడు సౌలు తోటి,
సింహాన్ని, ఎలుగుబంటిని ఆ నోరును పట్టుకొని చీల్చితే గొర్రెపిల్లలాగానే సాధు అయిపోయింది అని చెప్పానని దావీదు సౌలుతో అంటాడు. చూడండి, సాంప్రదాయకంగా అంటే సాధారణంగా ఏ పని చేయబోతా ఉన్నామో ఆ పనికి తగ్గట్లుగా సిద్ధపడ్డట్టు లేదు. కానీ ఎలాగ జరిగింది? మీకు కూడా బలమైనటువంటివి తెలియకుండానే వెనుకటి నుంచి అనుసరించుకుంటా వస్తూ ఉంటాయి. ఎంత ప్రయత్నం చేయి ఏం జరుగుతుందంటే ఆ స్థితి ఎప్పుడు అలాగనే ఉంటుంది. ఆ బలహీనతలో నుంచి ఆ చేతి నీళ్లు తాగే స్థితిలో నుంచి బయటకు రాలేము ఎంత ప్రయత్నం చేసినా సరే. ఏం జరుగుతుందంటే ఆడ మనకు తెలియనటువంటిది ఏదో ఆడ ఉంటుంది. దానిని తీసేసినప్పుడు ఆ మోచేతి నీళ్లు తాగడం అనేది బంద్ అవుతుంది. మన జీవితాల్లో అటువంటివి ఉన్నాయి. నేను మొదట చెప్పే కదా, ఆ బ్రదరు నేను ఇట్లాగా అనుకుంటా ఉన్నవాళ్ళు, ఆ బ్రదరు వాళ్ళ జీవితాల్లో, ఆ బ్రదరు అలాగనే బ్రదర్ జీవితంలో, అలాగనే వేరే వాళ్ళ జీవితాల్లో నేను పోయి ప్రార్థన చేసినప్పుడు చేసిన ఆ అద్భుతాలు, దేవుడు చేసినటువంటి అద్భుతాలు ఈ రకంగా ఆయన పేరుని, అలాగనే ఆయన ఎంచుకున్నటువంటి వారికి ఎలాగ తోడుగా ఉంటాడో తెలియపరుస్తా ఉన్నాయి. ఆయన పేరు తెలియపరుస్తా ఉన్నది. ఆయన నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటి విషయం కూడా అదే సమయంలో ఆయన సేవకులకు అర్థమవుతా ఉన్నది. ఆలోచన చేస్తే దావీదు అంటాడు, సార్ నా దగ్గర ఏమీ లేదు కదా, ఏమీ లేకుండానే ఆ సింహాన్ని, ఎలుగుబంటిని ఎట్లాగ చంపేసిన. ఈ రెండింటికి మనుషులు భయపడి అంత దూరంలో పరిగెత్తుతారు. సింహానికి, ఎలుగుబంటికి రెండింటికి చిక్కితే మనిషి రెండు ముక్కలు చేసుకుని ఎత్తుకుపోతాయి రెండు. అట్లాంటి భయంకరమైన జంతువులు. ఆ భయంకరమైన జంతువులకి ఈ దావీదు చేతిలో ఏమి లేకుండానే చంపేసిన అని సౌలుతో చెప్తా ఉన్నాడు. మన జీవితాల్లో ఆ బలమైనటువంటి ఇనుము లాంటి బలమైనటువంటివి ఉన్నాయి కదా, వాటిని తీసేయాలంటే దేవుడు మనకు ఉండాలి. దేవుడు మనకు తోడై ఉండాలి. ఈయన తోడై ఉంటేనే ఆ బలమైన వాటిని ఏ ఆయుధం కూడా మరి లోకానుసారంగా సాంప్రదాయంగా అవును ఈ పని చేయాలంటే ఇది ఉండాలి. సింహం మీద పోయేటప్పుడు పెళ్లికి పోయినట్టు చేతులు ఎత్తుకుంటూ పోతావా? పెళ్లికి పోయినప్పుడల్లా గిఫ్ట్ ఏదో తీసుకుని పోతాం. సింహం దగ్గరికి పోయినప్పుడు చేతులు ఎత్తుకుంటూ పోతే వచ్చి చూసుకోవటానికి చేతులు ఉండవు, ఆ మనిషి ఉండడు, ఇంకా తిరిగి వచ్చేదాడా అంతే కదా. ఈ దావీదు జీవితంలో అదే జరుగుతా ఉన్నది. దావీదు అంటా ఉన్నాడు, ఆ సింహము, ఆ ఎలుగుబంటి వచ్చి నన్ను ఆ గొర్రెపిల్లని చంపడానికి చూస్తే వాటిని నేను చంపేసిన అని చెప్తా ఉన్నాను. సౌలుకి చెప్తా ఉన్నాడు చంపేసిన అని. ఎందుకు జరుగుతుందంటే ఇంత గొప్పగా దేవుని కార్యాలు ఈరోజు మన వాక్య ధ్యానము 1 సమూయేలు 17:37 రాయబడి ఉన్నది. మొత్తం చదవను కానీ కొంచెం చదువుతాం, మంచిగా ఉంటుంది లేఖనం. యెహోవా నీకు తోడుగా నిండును గాక అని దావీదుతో అనెను. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం కదా దావీదు గారి గురించి. ఆ దావీదు ఇదిగో నేను ఇలాగ చేసే సింహానికి, ఎలుగుబంటికి అని చెప్తాడు కదా, అదే రాయబడి ఉన్నది ఇక్కడ. చివరిలో వచ్చిన నేను చదివా. ఇవన్నీ ఉన్న తర్వాత సౌలు ఏమంటాడంటే, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, వెళ్ళి దావీదు అని చెప్పని అంటాడు. దేవుడు తోడుగా ఉంటే ఏం జరుగుతుందంటే మనకి సామర్థ్యం లేకపోయినా సరే,
మన వెనుక మనల్ని అనుసరించేది మనకు తెలియనిది, ఎంత ప్రయత్నం చేసినా మన కళ్ళకి కనపడనిది యెహోవా తోడుగా ఉంటే ఏం జరుగుతుందంటే నలిపేసి నలిపేసి పట్టున గాలికి అప్పచెప్పేస్తాం. పట్టున ఎగరేయాలి గాలిలో. గాలికి అప్పచెప్తే గాలి ఎటు వేసుకుపోతుందో మనకే తెలియదు. అట్లాగా దేవుడు అద్భుతాన్ని జరిగిస్తాడు. ఎందుకు జరిగిస్తాడంటే ఆయన ఎంచుకున్నటువంటి వాళ్ళు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఆయన ఉంటాడు. ఆయన ఎంచుకున్నటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటారో ఆ యెహోవా క్రీస్తు అనేటువంటి దేవుని కుమారుడు ఆ ఎంచుకున్నటువంటి వారితో పాటుగా వాళ్ళు ఎక్కడున్నా సరే అక్కడ ఉంటారు. తండ్రి దేవుడు, కుమారుడు. దేవుని దగ్గరికి మనం పోవటం కాదు, మన దగ్గరికి దేవుడు వచ్చి మనతో పాటు ఎక్కడ మనం ఉన్నా సరే మనతో పాటు ఉండి ఏ పరిస్థితిలో అయినా సరే ఆ పరిస్థితికి తగ్గట్లుగా మనకు కావలసినటువంటి ఆయుధాలు లేకపోయినా సరే మనకు తోడయ్యండి ఒక చీపురు పిల్లను కనుక ఇట్లా తీసి పడేసినట్లుగా సింహాన్ని ఎలుగుబంటిని కూడా తీసి ఇట్లాగా పక్కకు పెడతాడు దేవుడు తోడుగా ఉంటే. అందుకే సౌలు అంటా ఉన్నాడు, ఇవన్నీ విన్న తర్వాత మరి దేవుని మనిషి కదా, సౌలు దేవుని మనిషి కదా, ఈ దావీదు ఎట్లా చెప్తా ఉన్నాడేంటి, చేతిలో ఒక బల్లం లేదు, ఒక ఈట లేదు, ఒక గొడ్డలు లేదు, అయినా కానీ ఆ సింహాన్ని ఎలుగుబంటిని కొట్టి చంపినా అని అంటా ఉన్నాడు. కొట్టి చంపినా అని చెప్పినని అంటా ఉన్నాడు. అంటా ఉంటే సౌలు ఆలోచనలో పడతాడు. ఇలాగ జరగాలంటే చేతిలో ఏమి లేకపోయినా సరే ఆ భయంకరమైనటువంటి క్రూర మృగాల్ని చంపిందంటే దేవుడు తోడుగా ఉంటేనే సాధ్యమవుతుంది, లేకపోతే కాదు. కాబట్టి నువ్వు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆ క్రూర మృగాల నుంచి కాపాడినటువంటి దేవుడు, ఆ క్రూర మృగాల నుంచి రక్షించిన దేవుడు ఈ ఫిలిష్తీయుడి నుంచి కూడా నిన్ను కాపాడుతాడు, సమర్థుడు దానికి. ఎందుకంటే వెనుక తోడుగా ఉన్నాడు కదా, ముందు కూడా తోడుగానే ఉంటాడు. కానీ మీ జీవితాల్లో జ్ఞాపకం పెట్టుకోండి, ఏది కూడా క్రీస్తులో ఉన్న వారికి ఆటంకం అనేది లేదు. ఆ ఆటంకాలు అనేవి ఉంటే ఒకసారి ఏం చేయాలంటే ఎప్పుడు కూడా కలవరాలతోటి బలహీనతతోటి ఆలోచన చేయొద్దు. ఆ ఆలోచన అనేది కొంచెం పక్కకి పెట్టి ప్రార్థనలో, దేవుని వాక్యంలో ఈత కొట్టడం అంటారు కదా, అలాగా ధ్యానం చేస్తూనే ఉంటే అప్పుడు నెమ్మదిగా సమాధానకరమైనటువంటి ఆయన యొక్క ఆలోచన బయటకు వస్తుంది. ఈ కలవరాలు పెట్టుకొని ఎప్పుడు దాని గురించి ఆలోచన చేసినాం అనుకోండి, ఆయన ఆలోచన తొందరగా రాదు. ఈ కలవరాలు పోవాలా, ప్రార్థన ఉండాలా, ఆయన వాక్యం అనేది ఈత కొట్టినట్లుగా ఆ వాక్యంలో మనము మునిగి తేలుతా ఉండాలి. అప్పుడు ఆయన సమాధానం అనేది మనల్ని చేరుకుంటారు. మోషేకు కూడా ఇదే ఎదురవుతుంది. ఒకసారి చూడండి ఏముందో లేఖనంలో. నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును. నిశ్చయముగా దేవుడు అంటా ఉన్నాడు, నేను నీకు తోడుగా ఉంటా అని చెప్తా ఉన్నాడు. ఇంకా ఉన్నది చదువున, ఇది ఒక్కటే మనకు అవసరం, అందుకే చెప్పా. కావాలంటే మీరు చూసుకోండి. 3వ అధ్యాయము నిర్గమకాండ 3వ అధ్యాయము 12వ వచనంలో నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నా అని మోషేతో చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే, మోషే కట్టె తీసుకొని, చేతిలో ఉన్న కట్టె తీసుకొని దేవుని ప్రజల్ని రక్షించడానికి వాళ్ళ అన్నను తీసుకొని పోతాడు. ఇద్దరు పోతారు ఐగుప్తు దేశానికి. అయితే వీళ్ళు పోయింది
ఏదో 4 చీపురు కట్టలు అగ్గవుకు దొరికితే తీసుకొచ్చుకొని మన దేశంలో అమ్ముకుందాం, లాభాలు గడిద్దాం అని కాదు. బలమైనటువంటి ఒక జనాంగాన్ని ఐగుప్తు దేశంలో నుంచి బయటికి తీసుకురావటానికి. చిత్రం ఏంటంటే ఆ దేశంలో ఉన్నటువంటి ఆ దేశ ప్రజలకు మించి పొట్ట చేత పట్టుకొని బానిసలుగా ఉన్నటువంటి ఈ ప్రజలు పెరిగిపోయారు. చిత్రం కాదు. పొట్ట చేత పట్టుకొని పోయినటువంటి ఈ ప్రజలు ఆ దేశంలో ఉన్న ప్రజలకు మించి పెరిగిపోయారు. ఈ పెరిగిపోయినటువంటి ఈ ప్రజలను తీసుకురావటానికి ఈ మోషే పోయాడు. పక్కన సైన్యం వెనక రాల, పక్కన సైన్యం లేదు, ఆయన వెనక కూడా ఏ బలవంతుడు కూడా లేడు. మరి ఒక్కడ ఎలాగపోయాడు? చేతులనేమో అట్లా కాలికి కట్టను ఎట్లాగా కిందకి పెడితే విరిగిపోయే కట్ట అది. అంతే కదా, కట్టను విరగొట్టాలంటే ఆ కాలు తొడ మీద పెట్టుకొని గట్టి కట్టలు అయితే అలాగే విరగొడతారు. గట్టి గొన్నగా అయితే మామూలుగా అయితే చేతితో విరగొడతారు. అలాంటి కట్టని చేత పట్టుకొని పోయింది మోషే. ఎవరిని తీసుకురావటానికి? ఇది పశువులను తోలకరావటానికి కాదు. ఆ గొర్రె పిల్లల్ని లేకపోతే అక్కడ ఉండేటువంటి నోరు లేని జీవాలను తోలుకురావటానికి కాదు. అప్పటికే దేశంలో ఉన్నటువంటి ఆ దేశ ప్రజలను మించినటువంటి బలవంతులైనటువంటి ప్రజలు. ఇప్పుడు ఆలోచన చేయండి. దేవుడు తోడుగా ఉంటే ఎంతటి బలమైనది అడ్డగించినా సరే, ఎంత బలం అనేది అడ్డు పెట్టినా సరే, ఎంతటి ఇనుప వస్తువుతో సమానమైనటువంటి బలమైనదైనా సరే దేవుడు తోడుగా ఉన్నటువంటి మనుషుని ముందు దేవుడు నిలబడనివ్వడు. ఎందుకంటే ఆ మనుషుడు ఒంటరి కాదు, ఆయనతో పాటు ఆకాశం ఉన్నటువంటి దేవుడు నిలబడి ఉన్నాడు. ఏదైనా సరే సాధ్యమవుతుంది. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. మర్చిపోవద్దు. ఏ సందర్భంలో కూడా జ్ఞాపకం ఉంచుకోండి, మర్చిపోవద్దు. ఏ సందర్భం అయినా సరే ఇక అంత అయిపోయింది కదా ఇక అనే పరిస్థితులు వచ్చినా సరే మర్చిపోవద్దు. ఆయన జరిగించటానికి పక్కన నిలబడి మనల్ని తలెత్తుకునేటట్టు చేయటానికి సమర్థుడు. ఆమె అంతటి శౌర్యం కలిగిన దేవుడు. ఆ మహాదేవునికి మన జీవితాల్లో ఆయన తోడై ఉండి మనకు గొప్ప కార్యాలు జరిగించేలాగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఆకాశ మహాకాశంలో నీ ఆజ్ఞ చేత స్థాపించబడి ఉండగా నీ చేతితో రూపించబడినటువంటి నీ ప్రజలను తండ్రి, మరీ ప్రత్యేకముగా నీ మందిరమును పరిశుద్ధుడా మీరు దర్శించి బలమైనది ఏమైనా సరే నీ ముందు నిలబడవని మోషే జీవితంలో, దావీదు జీవితంలో కనబడతా ఉన్నది. ఈ లోకపు బలము, అలాగనే శక్తుల బలము ఏదైతే అడ్డుగా ఉంటూ ఉన్నదో నీ మందిరానికి, నీ మందిరంలో ఉన్నటువంటి నీ ప్రజలకు, ఆ బలమైన వాటిని అన్నిటినీ కూడా నీవు తోడుగా ఉండి మోషేని, దావీదుని బలపరచును. బలహీనత కలిగిన స్థితిలో, ఈ స్థితిలోనే మేము ఉండి నీకు ప్రార్థిస్తూ ఉండగా మా బలహీనతలో మాకు తోడుగా ఉండి బలమైన వాటిని పడగొట్టి మమ్మల్ని బలవంతులనుగా తీర్చమని నీ పాదముల చెంత నీ పరిశుద్ధతను బట్టి మహానుగుడ నీ మందిరము కొరకు, నీ మందిరములో ఉన్న నీ బిడ్డల కొరకు ప్రార్థించి యేసుక్రీస్తు మహిమ కలిగిన నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్.